ఓం 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 స్థిర సుఖమాసనం ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు కదా. ధ్యానానికి ప్రిపరేషన్, ధ్యానము ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యం. ఎందుకు? ధ్యానం చేయాలంటే మనసు నిలకడగా ఉండాలి కదా. శరీరము, ఇంద్రియాలు, మనసు ఇటు అటు పోతూ ఉంటే ఇక మరి ధ్యానం ఏమిటి? అందుకే స్థిర సుఖమాసనం. శరీర, ఇంద్రియ, అంతఃకరణ సంఘాతం, కాంప్లెక్స్ ఇది నిశ్చలంగా, నిర్మలంగా, సావధానంగా ఉండటమే స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు చక్కగా లోతుగా గాలిని పీలుస్తూ నిలిపి ఉంచి పూర్తిగా విడుస్తాం. దీనినే నియంత్రిత శ్వాస యామం, ప్రాణాయామం. ప్రాణ అంటే బ్రెత్, బ్రెత్ నియంత్రణ ప్రాణాయామం చేస్తున్నప్పుడు భావన ఎలా ఉండాలి? అహమస్మి, అహమస్మి అనక్కర్ల. అహమస్మి అనే భావనలో బ్యాక్డ్రాప్లో ఉంచుకుంటూ ఈ ప్రాణాయామాన్ని 3 నిమిషాల పాటు చేస్తాం. ఆరంభిద్దాం.
అహమస్మి. 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 అసత్కల్పో వికల్పోయం విశ్వమిత్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధా కుతః. చూశామండి. ఏకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే ఏకవస్తుని భేదా కుతః. ద్రష్టృ దర్శన దృశ్య ఆది భావశూన్యైకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. ద్రష్టృదర్శన దృశ్యాది భావశూన్యైకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః. కల్పార్ణవైవ అత్యంత పరిపూర్ణైకవస్తుని కల్పాంతంలో సర్వం జలమయమైపోతుంది కదా, అప్పుడు ఉన్నది ఒక్కటే జలమే. అలాగా కల్పార్ణవ ఇవ అత్యంత పరిపూర్ణ ఏక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధా కుతః. ఈనాడు తేజసీ ఇవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే భేదా కుతః. యత్ర భ్రాంతి కారణం తేజసి తమ ఇవ ప్రలీనం అద్వితీయే నిర్విశేషే పరే తత్వే భిదా కుతః. తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే భిదా కుతః. యత్ర దేనియందు స్వయం భాస్వర పరబ్రహ్మమందు స్వయం ప్రకాశ పరబ్రహ్మమందు భ్రాంతి కారణం భ్రాంతి హేతువైనటువంటి అజ్ఞానం ప్రలీనం ప్రకృష్టేన లీనం పూర్తిగా లయించినచో ప్రకర్షేణ లీనం యత్ర దేనియందు భ్రాంతి కారణమైనటువంటి అనాత్మ సవిశేష జ్ఞానమంతా ఈ అజ్ఞానమంతా పూర్తిగా లయించినదు. యత్ర భ్రాంతి కారణం ప్రలీనం తత్ర అంటే అటువంటి బ్రహ్మమునందు
అద్వితీయే రెండవది లేనటువంటి అద్వయమైన నిర్విశేషే విశేష జ్ఞానములు వృత్తి జ్ఞానములు ఘటపటాదులు దారాపుత్రాదులు సుఖ దుఃఖాదులు క్షుత్పిపాసాదులు ఘటపటాదులు బయట ఉన్నాయి. మమ దార మమ గృహం అనేవి అహంకారంలో ఉన్నాయి. క్షుత్పిపాసలు ప్రాణధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మాలు. తెలుసును తెలీదు బుద్ధిధర్మం. ఇవన్నీ కూడా విశేష జ్ఞానములు లేక జ్ఞేయములు. విశేష జ్ఞానాలన్నీ వచ్చిపోతూ ఉంటాయి. ఆగమ అపాయి ఉండవు, వస్తాయి, పోతాయి, నిలకడలేదు. అటువంటి విశేష జ్ఞానములన్నిటికీ సాక్షి అయినటువంటి నిర్విశేష చైతన్యము ఎన్ఏఎస్ నిత్యం, ఎప్పుడు లుప్తము కాదు. అద్వయం, ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా అద్వితీయ, స్వతంత్రం. ఆ జ్ఞానం, నిర్విశేష జ్ఞానము దేనిపైనను ఆధారపడి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని సవిశేష జ్ఞానాలు ఆ నిర్విశేష జ్ఞానం పైన, ఆ నిర్విశేష చైతన్యము మీదనే నిలిచి ఉన్నాయి. సర్వమునకు అదే ఆధారం, ఆయతనము, సబ్స్ట్రేటం. అయితే ఏమిట? ఆ నిర్విశేష చైతన్యమే నీవురా. ఆ నిర్విశేష సాక్షి చైతన్యమే నేను. అద్వితీయే నిర్విశేషే, ఏ విశేష భావములు లేనటువంటి నిర్విశేష చైతన్య ఆత్మ ఆయన నాయందు భిదా, భేదము, కుతః, ఎక్కడిది? లేనే లేదు. మరి నేను తెల్లారులేస్తే అన్ని భేదాలే చూస్తున్నాను. కొంతసేపు వేడిగా ఉందంటున్నాను, కొంతసేపు చలేస్తుంది అంటున్నాను, శీత ఉష్ణములు. ఈ పండు నాకు నచ్చింది అంటున్నాను, ఈ వస్తువు నాకు నచ్చలేదంటున్నాను. రాగద్వేషాలు. మా అబ్బాయి వచ్చాడంటున్నాను, అలా వాళ్ళ అబ్బాయికి దెబ్బ తగిలింది అంటున్నాను. అంటే నేను నాది అనే భావం తెలుస్తుంది. ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉందంటున్నాను, ఇప్పుడు మనస్సు అల్లకల్లోలంగా ఉందంటున్నాను. ఎన్ని రకాలైనటువంటి కన్ఫ్యూషన్స్, విశేషాలు, వికల్పాలు, వృత్తులు తెలుస్తున్నాయి కదా. మరి భేదం లేదంటారేమిటి? తల్లి, నాన్న, సౌమ్య, ఆ భేదాలన్నీ నువ్వు కాదురా. ఆ భేదాలు నీ పైనున్న పొరలవిరా. పొరపాటున ఆ పైన ఉన్న పొరల యొక్క అలజడులను నీ మీద ఆరోపించుకుంటున్నావు. చూసుకో, జాగ్రత్తగా చూసుకో. చొక్కా వేసుకున్నావు,
దానికి మేకు తగిలింది, చొక్కా చిరిగింది. నీకేదైనా నొప్పి అయిందా? అలాగే ఈ పొరలు లోపటి నుంచి పైకి బుద్ధి, అహంకారం, చిత్తం, మనస్సు, దేహం, అవయవాలు, ఇంద్రియాలు, గోడకాలు, బయటున్న విషయాలు, వాటి ధర్మమే మార్పు చెందడం. వాటి ధర్మమే విశేషంగా, వికల్పంగా, వృత్తిగా వస్తూ పోతూ ఉండడం. అది నీ స్వధర్మము కాదు. నీడ ఉన్నది, మనం నడుస్తూ ఉంటే నీడ పడింది పొడుగ్గా. సాయంకాలం నడుస్తున్నాం, ఆ వెస్ట్రన్ సన్ మన మీద పడేసరికి ఈస్ట్ వైపు నీడ పడింది. ఆ నీడ మించి ఓ బస్సు వెళ్ళిపోయింది. మనకేమైనా అయిందా? ఛాయా ఇవా. అదేవిధంగా ఈ దేహేంద్రియ సంఘాతమంతా ఒక నీడ. దేని యొక్క నీడ? అదిగో ఆ నిర్విశేష చైతన్యమైన అహమస్మి యొక్క నీడ. ఆ అహమస్మి అన్నది ఉంటేనే ఈ నీడ ఏర్పడుతుంది. అహమస్మి లేనిదే ఈ దేహేంద్రియ సంఘాతములోని ఈ విశేషములకు, ఈ వృత్తులకు, ఈ భేదాలకు ఉనికి లేదు. అంచేత ఏం చేయాలి? భేదాలలో జీవించకుండా నిర్విశేష చైతన్య ఆత్మ, అంత పెద్ద మాట చెప్పుకోలేము కాబట్టి మాటిమాటికి అహమస్మి అనే దానిలో నిలిచి ఉండడమే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క 3 నిమిషాల పాటు ఏమీ చేయొద్దు. ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా శ్వాస మటుకు దాని పాటుకు అది వెళ్తూ ఉంటుంది. స్వతంత్రంగా, అనియంత్రితంగా. ఆ శ్వాస పోనివ్వండి అట్లా. అది మనం ఆపేది కాదు, ఆపనకూడదు. ఆ బ్యాక్డ్రాప్లో జస్ట్ బి సైలెంట్. అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ ఏ థాట్, ఇటు అటు వెళుతూ ఉంటే భేదములు లేని నిర్విశేష చైతన్యమును నేను, అహమస్మి అనే భావన అవసరం ఉంటే పెట్టండి. అది అవసరం లేకుండా సైలెంట్గా ఉండగలిగితే ఏ ప్రాబ్లము లేదు. ఎందుకంటే ఆ సైలెన్సే అహమస్మి గనుక. ఓకే, స్టార్ట్.
అహమస్మి. 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 తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే భిదా కుతః. యత్ర భ్రాంతి కారణం ప్రలీనం, దేని ఎందైతే భ్రాంతి హేతువైనటువంటి ఈ నిర్విశేష జ్ఞానము లేక అజ్ఞానము పూర్తిగా లయించినదో. ఏమిటి దృష్టాంతం? తేజసీవ తమో యత్ర, తేజసీ తమో ఇవ. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు బయట, ఇక చీకటి ఎక్కడుంది? వెతుకుదామన్నా కనపడలే చీకటి. ఎక్కడెక్కడ సూర్యప్రకాశము వ్యాపించి ఉందో అక్కడ అంతా కూడా చీకటి మటుమాయమైనది. ఎవరైనా చీపురు పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్ని పెట్టి చీకటిని తీసేశారా? చాప చుట్టేశారా చీకటినంతా? లేదు కదా. ఆ సూర్యప్రకాశం ఉంటే ఇక చీకటి ఎక్కడుంటుంది? అలాగే అహమస్మి అనే ప్రకాశం ఉంటే ఈ విశేష జ్ఞానము, బుద్ధివృత్తులు, భేదాలు అనేటటువంటి అజ్ఞానము లేక చీకటి మటుమాయం అయిపోతుంది. దానిని వేరే తీసే ప్రయత్నమే చేయనక్కరలేదు. ఒక్కటే ప్రయత్నం, ఏ భేదములు లేని నిర్విశేష చైతన్యముగా నుండడమే. మరి మనసు ఉండనివదే. ఈ ధ్యానం అయిపోయిన వెంటనే మళ్ళీ భేదంలోకి లాగేస్తుంది. అది దాని ధర్మం. ఇంద్రియాలు, మనసు బయటకు పరిగెట్టడానికి డిఫాల్ట్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. మనం ఏం చేయాలి? యాక్టివ్గా అటుపక్క పోనివ్వకుండా అంతర్ముఖం చేయాలి. ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ కచ్చిద్ధీర ఆత్మానమైక్షత్. ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. అమృతత్వమును కోరిన ఏ ఒక్క ధీరుడు, ఎవరో ఒకరు ఇంట్రాస్పెక్షన్, అంతర్ముఖత్వాన్ని పొంది ఈ బహిర్ముఖత్వాన్ని వదిలేస్తాడు. అంతర్ముఖత్వాన్ని పొందితే బహిర్ముఖం ఆటోమేటిక్గా పోతుంది, భేదాలు పోతాయి. తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే భిదా కుతః. స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మమందు భ్రాంతి హేతువైనటువంటి ఈ దేహాదులనే అజ్ఞానము సూర్యప్రకాశంలో చీకటి మటుమాయమైనట్టు పూర్తిగా లయించినచో అట్టి అద్వయమగు పరబ్రహ్మమందు సాక్షిభావములో నున్న ప్రత్యేగాత్మయందు ఏ విశేషములు ఉండవు. అవి లేనే లేవు. అవన్నీ భ్రాంతి. అంధకారము సూర్యోదయంతో పటాపంచలు, జ్ఞానంతో అజ్ఞానము పటాపంచలు. అద్వితీయ నిర్విశేష పరతత్వాన్ని తెలిసిన పిదప
జీవేశ్వరుడు వేరనే భ్రాంతి ఎక్కడుంటుంది? బ్రహ్మమునందు ఏనాడూ భ్రాంతి లేదు. భ్రాంతికి కారణం అజ్ఞానం. అది ఉన్నప్పుడు ఈ భేదం. అజ్ఞానానికి ప్రళయం ఏర్పడితే, అంటే జ్ఞానభాస్కరుడు ఉదయిస్తే, ఆ భేదము స్పష్టముగా మటుమాయం అవుతుంది. తేజో వితేజో నచ మే కదాచిత్ సమతత్వం న విందద్వైతాద్వైత వివర్జితం అన్నారు. భేదాభేదములు, శూన్యాశూన్యములు, గుణ అవగుణములు, వికార అవికారాలు అన్నీ అనాత్మధర్మములు. సచ్చిదానంద పరబ్రహ్మ రూపమైన ఆత్మరూపమైన నాకు లేవు. తేజసీవతమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే భిదా కుతః. అహమస్మి, 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 సోహం, సోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. భేదాలను విడనాడండి. ఏకత్వంలో ఉండాలి. అహమస్మి, అహమస్మి. భేదమే మృత్యు. భేదం లేకపోవడమే అమృతత్వం. అహమస్మి. స్వస్తి.